ఒక్క రామనామం చాలు, ఒక్క శక్తినామం చాలు, ఒక్క మంత్రం చాలు, ఒక్క నమస్కారం చాలు. నువ్వు ఏదో ఒకటి పట్టుకో, గట్టిగా దాన్ని పట్టుకో. పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో. వైదికమైన దాన్ని పట్టుకుంటే నువ్వు చేరవలసిన దాన్ని చేరిపోతావు. అంటే అనుష్ఠాన ప్రక్రియకి గుర్తు ఏమిటంటే మనస్సులో తిప్పడం రావాలి. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది. మీరు చూడండి, దక్షిణామూర్తి కుడి చేతిలో పై చేతిలో ఢమరుకం ఉంటుంది, నిలబడిన సర్పం ఉంటుంది, అక్షమాల చేత్తో తిప్పే మాల ఉంటుంది. లోపల తిప్పడం ఎవరు తిప్పుతాడో వాడు ధన్యుడు. అందుకే కుడి చేతిలో అక్షమాల ఉంటుంది, జపమాల. తిప్పడం అనుష్ఠానం చాలా అవసరం. అనుష్ఠానం ప్రధానం. అందుకే జపమాల పైన పట్టుకుంటాడు. అది సృష్టికి గుర్తు. స్థితి ఆయన చిరునవ్వుతో కూడుకున్న ముఖం. నిలబెట్టేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు చిరునవ్వుతో పోషించాలి, లేకపోతే అది శక్తిగా మారదు. అది ఎంత తొందరగా ఈ శరీరం వదిలేద్దామా అనడానికి కారణమవుతుంది. మీరు అందుకే చూడండి, స్థితి అన్న మాటలో ఊపిరి, కడుపు ఈ రెండు కలిస్తేనే స్థితి. మీరు నేను అన్న మాటలు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది సుమా. కడుపు ఊపిరి కలుస్తాయి. ఎందుకంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ నాలుగిటిలో ప్రాణాలు నిలబడే స్థానాలు వేరు. కృతయుగంలో ఎముకలున్నంతకాలం బతికుంటారు. త్రేతాయుగంలో మాంసమున్నంతకాలం బతికుంటారు. ద్వాపర యుగంలో రక్తం ఉన్నంతకాలం బతుకుతారు. కలియుగంలో అన్నం తిన్నంతకాలం బతుకుతాడు. మనిషికి చావు మీద అనురక్తి మొదలవడానికి కారణం ఏమిటో తెలుసా? ప్రేమగా అన్నం పెట్టే మనిషి లేకుండా పోతే ఉండి ఏం ప్రయోజనం అన్న ఆలోచన వచ్చేస్తుంది. ఎన్ని ఉన్నా అదొక్కటి లోటు వస్తే ప్రమాదం వస్తుంది. అందుకే పురుషుడి జీవితం అంతా ఎవరి మీద ఉంటుందంటే భార్య మీద ఉంటుంది. ఏమి కానివ్వండి, ఆ అన్నం తినేటప్పుడు కడుపు నిండా తిన్నారా అంటుంది, ప్రేమగా పెడుతుంది, బతుకుతాడు పురుషుడు. నీ వల్ల బతికేశానే అంటాడు. ఆవిడ లేదనుకోండి, గృహిణి గృహముచ్యతే, ఏమనుకోకండి. ఆవిడ లేదనుకోండి, ఆ ఇంట ఏమిటో అనిపిస్తుంది. ఎందుకంటే ఏది ఆ అన్నం పెట్టిన చెయ్యేది, ఆ గాజులు చెయ్యేది లేదు, వెళ్ళిపోయింది. కాబట్టి ఆ అన్నానికి ఊపిరికి దగ్గరి సంబంధం. ఈశ్వరుడు అన్నం పెట్టినప్పుడు తృణీకరించి పెట్టాడు ఎవ్వరికి. ఆయన పరమ ప్రేమతో పెడతాడు. ఇన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెడుతున్నవాడెవరు? ఆయనే. ఆయన పెట్టినప్పుడు ప్రేమతో పెట్టాడు తప్ప వీడు నాకేం చేశాడని పెట్టాడు. తండ్రి కొడుకు తనని ప్రేమించినా ప్రేమించకపోయినా అన్నం పెడతాడు. అలాగే తను పెట్టిన అన్నం తినికి తనకి వ్యతిరేకంగా మైకులో తిడుతున్నా ఆయన అన్నం పెడుతూనే ఉంటాడు. పోన్లేరా అంటాడు. అది ఆయన ప్రేమ. అన్నం అంత ప్రేమగా పెడతాడు, అంత ప్రేమగా బతికిస్తాడు. వీడు నేను ఇచ్చిన దానికి ఉపయోగించుకోవట్లేదుగా శరీరం అని తీసేయడు, ఉంచుతాడు. అందుకే ఆ స్థితికారకత్వమునందు కారుణ్యం ఉండాలి. అందుకే ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. సృష్టి ఢమరుకం, స్థితి చిరునవ్వు, లయం అగ్నిహోత్రం. అందుకే ఎడంచేతి వైపు అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చెయ్యగలిగిన వాడెవరు? ఆయనే. లయం చెయ్యడం అన్న మాట మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఆ శరీరం పడిపోయేటట్టు చేయడం ఒక ఎత్తు. ఆ శరీరం పడిపోవడం కాదు, ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చేయడం ఒక ఎత్తు. చేసుకున్న పాపపుణ్యాల కొద్దీ ఆ శరీరం పడిపోయి ఇంకో శరీరంలోకి వెళ్ళాలనుకోండి, ఈ శరీరాన్ని పడగొడతాడు అగ్ని, ఇంకో శరీరాన్ని ఇస్తాడు డమరుకం. పరమభక్తి తత్పరుడై జీవనం చేశాడనుకోండి, వాడికి జ్ఞానం ఇచ్చేస్తాడు, ఇక మళ్ళీ నువ్వు పుట్టక్కర్లేదంటాడు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అని పిలుస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చి రక్షిస్తాడు. అందుకే 5 చేస్తాడు. పంచకృత్యపరాయణ. అమ్మవారు పరమశివుడు కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములన ఇదింటిని చేస్తారు. తిరోధానం అంటే మాయ దాస్తాడు, అనుగ్రహం అంటే మోక్షం ఇచ్చేస్తాడు జ్ఞానం ఇచ్చి. ఆ జ్ఞానము మోక్షము నేను ఇవ్వగలనని చెప్పడమే తదియనాటి చంద్రరేఖతో ఉంటాడు. సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారు దక్షిణామూర్తికి. ఇద్దరు ఉంటారంటే కాలమునకు నేను వశుడను కాను, అందుకే యువకుడిగా ఉంటాను. 2 ఆ చంద్రరేఖ ఉంది. చంద్రరేఖ నుండి సుధా బిందువులు పడుతుంటాయి, అమృత బిందువులు పడతాయి. అంటే
జ్ఞానము వృద్ధి పొందాలి తప్ప జ్ఞానము నశించిపోకూడదు. శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ పున్నమి చంద్రుడు అవుతుంది. పున్నమి చంద్రుడు గుండ్రంగా సున్నలా ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్న పెట్టాడు అంటే గుర్తేమిటో తెలుసా? ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.